హలో గైస్, 10,000 డౌన్ పేమెంట్లో బండ్లు ఉన్నాయన్నారు. అలాగే 2024-25 బండ్లు ఉన్నాయన్నారు. 4-5 వేలలో బండ్లు తిరిగి ఉన్నాయన్నారు. ఒకసారి బైక్ స్మార్ట్ సేల్స్ మేనేజర్ అయాన్ అన్న ఒకసారి కలుద్దాం. హలో బ్రో. హలో అన్న, ఎలా ఉన్నారు? అవునా అండి. ఒకసారి మన దగ్గర ఉన్న వెహికల్స్ 10,000 డౌన్ పేమెంట్లో స్కూటీలు వస్తాయన్నారు. సివిల్ స్కోర్ 750 ఉంటే, అలాగే 4-5 వేలు తిరిగిన బండ్లు కూడా ఉన్నాయన్నారు. 24-25 బండ్లు ఉన్నాయన్నారు. ఒకసారి చూపిస్తారా? అవునండి. ఒకసారి ఇది వచ్చేసింది మా దగ్గర యమహా రేజెడ్-R 2024 మోడల్. కేవలం 4,500 తిరిగిందండి. కాస్ట్ వచ్చేసింది 87,000. అది ఫిక్స్ ఇంకా నెగోషియబుల్ అండి. మన వీడియో చూపిస్తే ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తారు? స్కూటీలో ఫ్లాట్ డిస్కౌంట్ 5,000 ఇస్తామండి. స్కూటీలో 5,000 ఇస్తారు. పెద్ద బండిలో ఎంత ఇస్తారు? లక్ష పైన ఉన్నదంటే 10 వరకు ఇచ్చేస్తాం. 10,000 పక్క. సో చూసారు కదా, వీడియోలోనే చెప్తున్నారు. చిన్న బండికి అయితే 5,000 నుంచి 7,000 వరకు వస్తుంది. పెద్ద బండికి అయితే 10,000 డిస్కౌంట్ వస్తుంది. సో నా నెక్స్ట్ వెహికల్ చెప్పండి. నెక్స్ట్ ఉంది మా యమహా ఫాసినో 2023 మోడల్ ఉంది. కాస్ట్ వచ్చేసింది 82,000. 23 మోడల్ ఉందండి. వీటికి ఫైనాన్స్ అయిపోతుందా? ఫైనాన్స్ అయిపోతుంది. ఎంత డౌన్ పేమెంట్ మంచిగా ఉన్నది అంటే 15,000 నుంచి లేదంటే 20,000 కూడా కట్టి బండి తీసుకెళ్ళచ్చు. ఓకే. నెక్స్ట్ ఉంది మా 24 మోడల్ కలర్ వేరియంట్తో ఉన్నాయి. కొత్త షోరూమ్లో వెళ్తే ఎట్లా మీకు కలర్ వేరియంట్ ఉంటుంది, అట్లా కలర్ వేరియంట్ ఉంది. రెండు బండ్లు 2024 మోడల్. కాస్ట్ వచ్చేసింది 89,000. రెండు సేమ్ ప్రైస్. అవునండి, కానీ ఇంకా తగ్గుతుంది. ఓకే. నెక్స్ట్ ఉంది మా దగ్గర హోండా యాక్టివా 2024 మోడల్. కొత్త వెహికల్ 1,20,000 వరకు ఉంది. మన దగ్గర కేవలం 89,000కి అవైలబుల్. 89,000 యాక్టివా 24 మోడల్. సో జస్ట్ 1 ఇయర్ ఓల్డ్ వెహికల్ అండి. 4th మంత్ అని రాశారు. సో ఇప్పుడు 7th మంత్ కాబట్టి 1 ఇయర్ 2 months ఎంత ఉంది అంతే. ఎక్సెల్ ఉంది. నెక్స్ట్ ఎక్సెల్ ఉంది 2024 మోడల్. కాస్ట్ వచ్చేసింది 65,000 అండి. 65,000లో ఎక్సెల్ ఉందండి. సో ఎవరైనా షాప్స్ పర్పస్గా ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటే, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కూడా లైట్ వెయిట్ కావాలంటే ఎక్సెల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసింది మన హీరో ప్లెజర్ ప్లస్ ఉంది. 2023 మోడల్ ఉంది. లేటెస్ట్ వెహికల్ ఉంది. కాస్ట్ వచ్చేసింది 79,000 అండి. 79,000 వరకు అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఉంది సుజుకి యాక్సెస్ 125cc. లేటెస్ట్ వెహికల్ ఉంది. నీట్ సింగిల్ హ్యాండ్ బండి ఉంది. కాస్ట్ వచ్చేసింది 89,000. 23 మోడల్. 89,000 వరకు చెప్తున్నారు. సో దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. 6 months ఇంజన్ వారంటీతో ఇస్తాం. దీనికి ఇంజన్ వారంటీ కూడా ఇస్తాం. అన్ని వెహికల్స్కి మా దగ్గర ఏది కూడా బండి తీసుకుంటారు కదా, అన్ని వెహికల్స్కి 6 months ఇంజన్ వారంటీతో ఇస్తాం మీకు. అలాగే జనరల్ సర్వీస్ చేసి ఇస్తారండి? అవును, జనరల్ సర్వీస్ ఫ్రీ ఇస్తాం. నెక్స్ట్ 3 సర్వీస్ ఛార్జ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తాం మీకు. 3 సర్వీస్ ఛార్జ్ కూడా ఫ్రీ. అవును. ఓకే. నెక్స్ట్ వచ్చేసింది 2022 మోడల్ ఉంది. ఓకే. కాస్ట్ వచ్చేసింది 72,000 అండి. 72,000 వరకు. అవునండి. నెక్స్ట్ జూపిటర్ ఉంది 23 మోడల్. సింగిల్ హ్యాండ్ బండి ఉంది. కాస్ట్ వచ్చేసింది 84,000 వరకు చెప్తున్నారు. అవునండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదని మనం వచ్చి మాట్లాడచ్చు. మన వీడియో చూపించి అడగొచ్చు. ఇంకా 5-6 వేలు ఈజీగా. అవును. నెక్స్ట్ ఉంది మా హోండా డియో 2022 మోడల్ ఉంది. సింగిల్ హ్యాండ్ వెహికల్. కాస్ట్ వచ్చేసింది 79,000. కొత్త వెహికల్ 1,15,000 నుంచి 120 వరకు ఉంది. అవును. మన దగ్గర కేవలం 79,000కి అవైలబుల్. సో కొత్త వెహికల్ తీసుకునే బదులు ఒక 2 years వెహికల్ 3 years వెహికల్ ఏమవుతుంది అనుకుంటే మాత్రం సగం కంటే ఎక్కువ తగ్గుతుందండి. 179 చెప్తున్నారు. 120 అనేది సీల్ బండి ఉంది. దీంట్లో కూడా 6-7 వేలు తగ్గితే 72,000 73,000కే వస్తుంది. సో అంటే ఆల్మోస్ట్ 50,000 సేవ్ చేసుకోవచ్చు అండి. అవును. డియో ఉంది. నెక్స్ట్ డియో 2023 మోడల్ ఉంది. కాస్ట్ వచ్చేసింది 82,000. అవును. సో 76 వరకు వస్తుందండి. అవును. నెక్స్ట్ ఉంది మన దగ్గర టీవీఎస్ జూపిటర్ 125cc ఉందండి. సింగిల్ హ్యాండ్ బండి 2023 మోడల్. కాస్ట్ వచ్చేసింది 84,000లో వచ్చేస్తుంది. సో ఎంటార్క్లో ఉన్నాయి కదా? ఎంటార్క్ ఉన్నాయి మన దగ్గర. 4 బండ్లు ఉన్నాయి. కొత్త షోరూమ్లో వెళ్తే ఎట్లా మీకు కలర్ వేరియంట్తోనే ఉంటుంది. మన దగ్గర కలర్ వేరియంట్తోనే ఉన్నాయి. లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి. 22 మోడల్ ఉంది. 79,000 అండి. ఓకే. నెక్స్ట్ ఉంది ఎక్స్ట్రాక్ ఉంది 125cc. ఇది నీట్ కండిషన్. కొత్త వెహికల్ 1,32,000 వరకు ఉంటుంది. మన దగ్గర కేవలం 97,000కి అవైలబుల్. నెక్స్ట్ ఇంకోటి ఉంది 2024 మోడల్. 2 ఉన్నాయి, కలర్ సేమ్ ఉన్నాయి. 24 మోడల్. కాస్ట్ వచ్చేసింది 97,000. నెక్స్ట్ ఇంకోటి ఉంది మన హీరో డెస్టినీ ఉంది. 2023 మోడల్ ఉంది. కాస్ట్ వచ్చేసింది 75,000. నెక్స్ట్ మోడల్ ఉంది సుజుకి బర్గ్మ్యాన్ 125 స్ట్రీట్ ఉంది. డిస్క్ వేరియంట్ ఉంది. 2024 మోడల్ ఉంది. కాస్ట్ వచ్చేసింది 1,09,000. ఇంకా వేరే వెహికల్స్ ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ వెహికల్ ఉంది అవెంజర్ బండి ఉందండి. కేటీఎంలో అవెంజర్ వెహికల్ కూడా ఉంది. సో దీని ప్రైస్ ట్యాగ్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టలేదు. వీడియోలో నెంబర్ ఫోన్ చేస్తే చెప్తారు. ప్రతి దాని మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఇది 185 చెప్తున్నారు. 350cc 23 మోడల్. 180లో 10,000 తగ్గుతుంది. హంటర్ 350 కూడా 23 మోడల్ 185 చెప్తున్నారు. 10,000 తగ్గుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో కావాలంటే 1,50,000లో దొరికిపోతాయి. అలాగే మీకు 2,20,000 చెప్తున్నారు. క్లాసిక్ 350. ఇది వచ్చేసి 219 మోడల్ 23 మోడల్ 2,19,000 చెప్తున్నారు. అలాగే 2,19,000కి 2,00,000కే ఈ వెహికల్ ఉంది. క్లాసిక్ 350 22 మోడల్. ఇది ఇంకా 10,000 తగ్గుతుంది. సో ఇది 119 చెప్తున్నారు. జావాలో 2 వెహికల్స్ ఉన్నాయి.
ఇది 120 చెప్తున్నారు, ఇంకా 10,000 తగ్గుతుంది. 2019 మోడల్ BS4 BS6 రెండు ఉన్నాయి. 150 120 రెండింటికి కూడా 10,000 తగ్గుతుంది. ఇంకా లోపల ఉన్నాయి, రండి చూపిస్తాను. లోపల రండి. 1,69,000 చెప్తున్నారు, ఇంకా 10,000 తగ్గుతుంది. హీరో ఎక్స్పల్స్ 1,05,000 చెప్తున్నారు, ఇంకా 10,000 వరకు తగ్గుతుంది. అలాగే జావాలో వెహికల్ కావాలంటే జావాలో కూడా ఉంది. 169 చెప్తున్నారు, ఇంకా 10,000 తగ్గుతుంది. 129 చెప్తున్నారు. క్లాసిక్ 350 15 మోడల్, ఇది BS4 వెహికల్, దీనికి కూడా 10,000 తగ్గుతుంది. మీకు పల్సర్ రిలేటెడ్లో వెహికల్ కావాలంటే పల్సర్ రిలేటెడ్లో వెహికల్స్ ఉన్నాయండి. 125cc కానీ 150cc 150cc P150 ఇలా ఉన్నాయి. ఈ వెహికల్స్ అయితే 1,20,000 1,10,000 రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే అవి 23 24 మోడల్స్ మాత్రమే ఉంటున్నాయి. వీళ్ళ దగ్గర P150 వచ్చేసి 89,000 చెప్తున్నారు, 80,000కి వస్తుంది. అలాగే బజాజ్ పల్సర్లో NS 160 వచ్చింది. ఇది NS 160 వచ్చేసి 22 మోడల్, 11,000 తిరిగింది, 1,15,000 చెప్తున్నారు, 1,00,000కే వస్తుందండి. అలాగే NS 200 వచ్చేసి 1,09,000 చెప్తున్నారు, 1,00,000కు వస్తుంది, 99,000 కూడా వస్తుంది. 99,000లో మీకు NS బండి NS 200 అనేది వస్తుంది. ఇది కూడా 99,000లో వస్తుంది NS 200. ఇది బజాజ్ NS 125cc 98,000 చెప్తున్నారు, 98,000లో 90,000కి వస్తుంది. NS 160 139 చెప్తున్నారు, 130కి వస్తుంది. అలాగే FZలో కావాలంటే FZలో రెండు వెహికల్స్ ఉన్నాయి. 1,05,000 ఒకటి ఉంది. అలాగే ఈ వెహికల్ వచ్చేసి 79 ఉంది. ఇది 2020 మోడల్, ఇది 22 మోడల్, అందుకే డిఫరెన్స్ అంటే 20,000 తేడా ఉంది. KTM 1లో కావాలంటే KTM 1లో 5 ఉన్నాయండి. KTMలో డ్యూక్ రిలేటెడ్లో 125cc 200cc 250cc 390 కావాలంటే కూడా దొరికిపోతాయి. ఇది 185 చెప్తున్నారు, 180కి వస్తుంది. ఇది కూడా 159 చెప్తున్నారు, 23 మోడల్ 150కి వస్తుందండి. అలాగే ఇక్కడ 159 చెప్తున్నారు, 150కి వస్తుంది. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి 198 చెప్తున్నారు, 190కి వస్తుంది. 23 మోడల్ 4,600 మాత్రమే తిరిగింది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి 185 చెప్తున్నారు, 180కి వస్తుందండి. సో మీకు అలాగే స్పెండర్ కావాలంటే స్పెండర్ కూడా ఉన్నాయి. అవెంజర్ బండ్లు కూడా ఉన్నాయండి. అవెంజర్ బండి 1,00,000 రూపాయలలో ఉంది. అవెంజర్ బండి 80,000లో ఉందండి. సో అలాగే స్పెండర్ బండి 23 మోడల్ వచ్చేసి 79,000 చెప్తున్నారు, 70కి వస్తుంది. హీరో స్పెండర్ 23 మోడల్ 83,000 చెప్తున్నారు, 80కే వస్తుందండి, 78కి కూడా వస్తుంది. ఈ చిన్న వెహికల్స్లో మైలేజ్ వెహికల్స్ ప్లాటినం కానీ స్పెండర్ కానీ షైన్ కానీ 70,000 80,000 రేంజ్లో ఉన్నాయి. అన్ని 21 22 మోడల్లో ఉన్నాయి. TVS రైడర్లు రెండు ఉన్నాయి, 95,000 ఒకటి, 89,000 ఒకటి, 6,000 7,000 పక్కా వీటికి తగ్గుతుందండి. పెద్ద బండ్లకి అయితే 10,000 వరకు తగ్గుతుందండి. మైలేజ్ వెహికల్స్ ప్లాటినం కావాలంటే రెండు ఉన్నాయండి. 75,000 ఇది 75,000 70,000కి వస్తుంది. 75,000 చెప్తున్న 70కి వస్తుంది. 23 మోడల్ CT100. పల్సర్ బండ్లు ఇంకొక రెండు ఇక్కడ 89 చెప్తున్నారు, 80కి వస్తుంది. ఇది కూడా 92 చెప్తున్నారు, 85కి వస్తుందండి. వీడియోలో నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ కూడా బండి తీసుకోవద్దండి. బైక్ స్మార్ట్ మూసాపేట్ పిల్లర్ నెంబర్ 869. వీళ్ళు బండ్లు అమ్ముతారు, కొంటారు, ఫైనాన్స్ చేస్తారు, రీఫైనాన్స్ చేస్తారు. RTO వర్క్స్ కూడా వాళ్ళే చేస్తారు. దానికైతే 3,000 రూపాయలు తీసుకుంటారు. హైదరాబాద్లో బండి కొనుక్కునేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి, పేపర్ కండిషన్లో ఉన్నాయని చెక్ చేసుకోవాలండి. జై హింద్.